నమస్తే. చాలా మంది మాకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయండి, బెస్టాసన ఏంటి అన్నారు. మండుకాసనం అండి. ఇలా వజ్రాసనంలో కూర్చొని రెండు చేతులు ముందుకు చాపి ఇలా పిడికిలు బిగించి మీ లోవర్ అబ్డామిన్, మీ బొడ్డు ప్రాంతం కింద ప్రాంతం ఉంటుంది కదా, అక్కడ ఆ స్కిన్ ని మజిల్ ని మొత్తం కూడా ఇలా టైటన్ చేసి లోపలికి లాగి పొట్టతో లాక్ చేయాలి. తర్వాత రెండు చేతుల్ని ఫ్రీ చేయాలి. మీ ఫోర్ హెడ్ ని డౌన్ ఫార్వర్డ్ అవుతూ టచ్అప్ చేసి వచ్చేంత వరకు మీ చేతుల్లో మూవ్మెంట్ అనేది అస్సలు ఉండకూడదు. వేళ్లు కానీ పిడికిలు బిగించిన చోట కానీ చేతుల్లో కానీ ఎక్కడా మూవ్మెంట్ ఉండకూడదండి. లాక్ చేసిన తర్వాత ఎలా ఉన్నారో అలాగే ఉండాలి. అలా మెల్లిగా ఫార్వర్డ్ డౌన్ అవుతూ మీ ఫోర్ హెడ్ ని టచ్అప్ ఇవ్వాలి, స్లోగా కమ్ బ్యాక్ ఇవ్వాలి. సో పొట్ట మీద లాట్ ఆఫ్ ప్రెషర్ పడుతుంది. మన డైజెస్టివ్ సిస్టమ్ కి చాలా బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్ ఫ్లో అమాంతం పెరగడం వల్ల మనకి అక్కడ ప్రాణశక్తి పెరుగుతుంది. మనకి ఏదైనా నెగిటివ్ ఫ్లూయిడ్స్ ఉన్నా, అసిడిటీ ఉన్నా చక్కగా తగ్గిపోతుంది అనమాట. లాక్ చేయండి, ఫ్రీ చేయండి, అలా డౌన్ ఫార్వర్డ్ అవ్వాలి, ఫోర్ హెడ్ టచ్అప్ చేయాలి, కమ్ బ్యాక్ ఇవ్వాలి. చేతుల్లో మూవ్మెంట్ ఉండకూడదు. పైకి వచ్చేంత వరకు మనం ఎక్కడ చేతుల్ని కదిలించకూడదు, వేలని కదిలించకూడదు, చేతుల్ని కదిలించకూడదు. అలా జాగ్రత్తగా ఎంటీ స్టమక్ తో ఎవ్రీడే ఒక 4 అటెంప్ట్స్ చేసుకోవడం వల్ల మనకు డైజెస్టివ్ సంబంధించినటువంటి ఇష్యూస్, క్రానిక్స్ అన్ని తగ్గిపోతాయండి. హెల్దీ డైజెస్టివ్ సిస్టమ్ వస్తుంది, చాలా మంచిది. ఇలా మనం లాంగ్ రన్ లో ప్రాక్టీస్ చేసామనుకోండి, ఎసిడిటీ ప్రాబ్లం తగ్గడమే కాదు, మనకు పొట్టలో ఉన్నటువంటి ఫ్యాట్ కూడా బాగా తగ్గిపోయి బెల్లీ లాస్ కి బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో చక్కగా ట్రై చేయండి ఎంటీ స్టమక్ తో.